ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. లోహాలను అధిక ఉష్ణం దగ్గర కరిగించి శుద్ధి చేయడానికి సహజంగా మోస, కొలిమి అనే మంటి పాత్రలను ఉపయోగించటం, వ్యక్తి యొక్క యథార్థతను పరీక్షించటం అంటే యథార్థత వెల్లడయ్యేలా పరీక్షించటం. పరీక్ష అనేది శుద్ధి చేసే ఒక ప్రక్రియ. వెండి, బంగారు వస్తువులను కరిగించి వాటిలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించి ఏ విధంగా అయితే శుద్ధి చేయటం జరుగుతుందో, వ్యక్తి యొక్క జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలను అనుమతించి మనలో ఉన్నటువంటి అసూయ, స్వార్థం వంటి మలినాలను తొలగించడం అనేది దేవుడు మన పట్ల చేసే ఒక ప్రక్రియ. ఇటువంటి సమయంలో మనము నిరాశ, నిస్పృహలకు దారితీయక మనము విశ్వాసం, నిరీక్షణ, విధేయత కలిగి శ్రమల్లో ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఉష్ణములో బంగారము, వెండి వస్తువులను ఎక్కువగా వేడి చేయటం వల్ల శుద్ధి తొలగిపోయి ఏ విధంగా అయితే నాణ్యత పెరుగుతుందో, విశ్వాస జీవితంలో శ్రమను, శోధనలు అనుమతించి ఆయన మనల్ని పరిశోధించినప్పుడు అదేవిధంగా మనం సువర్ణంగా మారుతాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడుతున్నాను. అనగా విశ్వాసములో ఇంకా బలపడతాము. వస్తువులు ఏ విధంగా అయితే నాణ్యత పెరిగి మెరుస్తాయో, విశ్వాసి కూడా శ్రమలు, శోధనల ద్వారా పరీక్షించబడిన తర్వాత మనలో అసూయ, ద్వేషము, స్వార్థము, కపటము వంటి మలినాలను తొలగించి మనం శుద్ధి చేయడం వల్ల మనం విశ్వాసులు ఇంకా బలం పుంజుకొని నడుస్తాము. కాబట్టి మన జీవితంలో శ్రమలు, శోధనలు రావడం అనేది శాపం కాదు, కానీ అవి మనను పవిత్రపరచడానికి, విశ్వాసంలో బలపరచడానికి దేవుడు శుద్ధి చేసే ఒక ప్రక్రియ మాత్రమే. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. మా ఆత్మీయమైన జీవితంలో కొన్ని శ్రమలు, శోధనలు మా జీవితంలో అనుమతించారు అంటే మమ్మల్ని శుద్ధి చేయడానికి మీరు వాడే ప్రక్రియ. కాబట్టి మమ్మల్ని పవిత్రపరిచి, విశ్వాసంలో బలపరిచి, ఇంకా ముందుకు నడిపించి మీ సాధనంగా వాడుకుని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగినాం తండ్రి. ఆమేన్.